ఫేక్ అకౌంట్స్ ద్వారా దాదాపు 5,28,00,000 కాజేసిన నిందితుడిని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతికత ఆధారంగా గూడూరుకు చెందిన నీలం పవన్ కుమార్ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తన నుంచి 34 స్థిరాస్తి డాక్యుమెంట్లు, కారు, బైక్తో పాటుగా 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి, 9 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అయితే విజయవాడలో వివిధ యాక్సిస్ బ్యాంక్ బ్రాంచుల్లో 2019 నుంచి మొత్తం 26 సేవింగ్స్ ఖాతాలు నిందితుడు తెరిచినట్టుగా సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న గుర్తించారు. అలాగే నిందితుడికి 2 వ్యక్తులు సహకారం అందించారని తెలిపారు. కొన్ని బ్యాంకుల సిబ్బంది వెరిఫికేషన్ సమయంలో సహకారం అందించారనే అనుమానం ఉందని ఆమె తెలిపారు. 2021లోని 21 నుంచి 2019 నుంచి యాక్చువల్గా 2019 నుంచి ఈ అక్యూజ్డ్ పేరు ఎవరంటే నీలం పవన్ కుమార్. కొంతమంది వ్యక్తులు కొన్ని అకౌంట్స్ అంటే దాదాపు ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్లోని కొన్ని అకౌంట్స్, ఒక బ్యాంక్లో ఒక బ్రాంచ్లో ఒక యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్లోని ఒక 10 అకౌంట్లు, ఒక 5 అకౌంట్స్, 6 అకౌంట్స్, అలాగే ఆల్ టుగెదర్ 3 పోలీస్ స్టేషన్స్ పరిధిలోని ఒక 26 అకౌంట్స్ కొంతమంది ఖాతాలు ఓపెన్ చేసి దాని ద్వారా క్రెడిట్ కార్డ్స్ అండ్ దాని ద్వారా లోన్స్, చాలా మటుకు లోన్స్ తీసుకొని ఈ లోన్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకున్న లోన్స్, మామూలుగా ఖాతాల ద్వారా తీసుకున్న లోన్స్ దాదాపు ఒక 5.6 crores వరకు తీసుకొని ఎగ్గొట్టడం జరిగింది అనేది కంప్లైంట్ మా దగ్గర. సో ఈ విధంగా అతను యాజ్ పర్ డాక్యుమెంట్ రికార్డ్స్ ప్రకారము 7 కోట్ల విలువైన స్థిరాస్తులు సంపాదించాడు. అట్ ద సేమ్ టైం ఒక 2 కార్లు కూడా కొన్నాడు. ఒక కార్ని అయితే సీజ్ చేయడం జరిగింది, ఒక బైక్, అలాగే అతని పొజిషన్లో 122 గ్రామ్స్ గోల్డ్, 927 గ్రామ్స్ వెండి, సిల్వర్, అది అతని ప్రాపర్టీ సంపాదించిన. అది కాకుండా చాలా ఏటీఎం కార్డ్స్ దొరికాయి టు ప్రూవ్ దట్ he is used to opening such type of mule accounts. ఒక 9 ఏటీఎం కార్డ్స్, అలాగే పాస్ మెషిన్స్ ఒక 4 వచ్చాయి. సో ఆ పాస్ మెషిన్స్ ద్వారా కూడాను క్రెడిట్ కార్డ్స్ అతని దగ్గర ఏవైతే ఉన్నాయో అది ఎన్కాష్ చేసుకోవడము, వాట్ ఈస్ హీ యాక్చువల్లీ డూయింగ్ అనేది వీఆర్ గోయింగ్ టు గెట్ ద డేటా ఫ్రమ్ ద కన్సర్న్ బ్యాంక్స్. వచ్చిన తర్వాత వీల్ కమ్ టు నో. ఇది ఇప్పటిది కాదు, 2000. ఇక కేసులో అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నామంటున్న డీసీపీ కృష్ణప్రసన్నతో మా కరెస్పాండెంట్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్. విజయవాడలో భారీ మోసాన్ని అయితే మాత్రం పోలీసు అధికారులు వాళ్ళ బట్టబయలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ల పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి ఈరోజైతే భారీగానే చెక్ పెట్టారని మనం చెప్పాలి. ఒకే ఒక నిందితుడు భారీ కుంభకోణం చేయడంతో ఈ యొక్క సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ప్రస్తుతం సైబర్ క్రైమ్ డీసీపీగా ఉన్నటువంటి కృష్ణప్రసన్న గారు మనతో ఉన్నారు. ఈ కేసు వివరాలను అయితే మేడం తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఇంత అంటే 7 crores అంటే 7 కోట్ల రూపాయల వరకు అతని ఆస్తులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. 5.28 ఇది కూడా సీజ్ చేసామని చెప్తున్నారు. అందులో కాకుండా బంగారం, వెండి అన్నీ ఉన్నాయి. అసలు ఇదంతా ఎలా చూడాలి? యాక్చువల్గా ఇతను ఈ మీ సేవ పట్మటలో గల మీ సేవలో పనిచేసేవాడు. దాంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోని ఆ పబ్లిక్తోని బాగా ర్యాపో పెంచుకున్నాడు. ఎందుకంటే పబ్లిక్ ఏదో ఒక పని మీద సర్వీసెస్ ఉపయోగించుకోవడానికి వస్తారు. సో అందులో ఇల్లిటరేట్స్ని ఎంచుకొని ఆ ఇల్లిటరేట్స్కి చెప్పాడనమాట, ఓటర్ కార్డ్స్ మీరు తీసుకురండి, మీ ఓటర్లోని చేంజెస్ ఏమైనా ఉంటాయి అవన్నీ చేంజ్ చేయాలని చెప్పి ఓటర్ కార్డ్స్ తీసుకునేవాడు వాళ్ళ దగ్గర. ఓటర్ కార్డ్ తీసుకున్న తర్వాత ఆ ఓటర్ కార్డ్ యూజ్ చేసుకొని, అంటే అందులో ఉన్న డీటెయిల్స్ యూజ్ చేసుకొని పాన్ కార్డ్స్ చేసేవాడు. పాన్ కార్డ్స్ అంటే ఎవరో సమ్ అదర్ పర్సన్ది పాన్ కార్డ్ నంబర్ పెట్టి అది ఫోటోషాప్ చేసి ఆ పాన్ కార్డ్లోని ఇప్పుడు ఈ ఓటర్ కార్డ్ తీసుకున్న వ్యక్తిది ఫోటో పెట్టి అలా ఐడెంటిటీస్ క్రియేట్ చేసి దెన్ అవి ఇచ్చి వీళ్ళకి పంపించి వాళ్ళ ద్వారా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్స్ని ఇలా వివిధ బ్రాంచెస్లో, ఒకే బ్యాంక్లోని 26 అకౌంట్స్ అంటే అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో ఒక 3 బ్రాంచెస్కి పంపించి, యాక్సిస్ బ్యాంక్ యొక్క బ్రాంచెస్కి పంపించి అక్కడ అకౌంట్స్ ఓపెన్ చేసి దెన్ హీ స్టార్టెడ్ టేకింగ్ లోన్స్. ఈ బ్యాంక్ అకౌంట్స్ మీద ఒక 2-3 months వరకు బ్యాంక్ అకౌంట్స్లోని కొంచెం అమౌంట్ డిపాజిట్ చేయడము టు నమ్మబలకడం కోసం అని చెప్పి, టు ఫూల్ ద బ్యాంకర్స్ దట్ ఇట్ ఈస్ అ salaried account. So since it is a salaried account, as per the norms of the bank, they said that they are eligible for loans and also credit cards. So ఆ బేసిస్ చేసుకొని క్రెడిట్ కార్డ్స్, లోన్స్ తీసుకొని
దెన్ ఒక 2-3 months వరకు లోన్స్ కట్టడం, దాని తర్వాత హీ స్టార్టెడ్ evading. క్రెడిట్ కార్డ్స్ తీసుకొని క్రెడిట్ కార్డ్స్ని కూడాను ఎన్కాష్ చేసుకున్నాడు. హీ ఈస్ హ్యావింగ్ సమ్ పర్స్ మెషిన్స్ అండ్ సమ్ అదర్ మీన్స్ ఈ క్రెడిట్ కార్డ్స్ కూడా ఎన్కాష్ చేసుకొని హీ యూస్ టు డిపాజిట్ ఇన్ సమ్ బ్యాంక్స్. ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాల్సి ఉంది, ఎలా చేసాడో ఏంటనేది పర్సన్ సంబంధించి. మనం చూస్తూ ఉన్నాం మేడం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మేజర్గా మనం చూస్తే కనుక బ్యాంక్ అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ నుంచి కావచ్చు, పైనుంచి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి. మీరు పలానా ట్రాన్సాక్షన్ చేశారు మీదా కాదా అని వాయిస్ కన్ఫర్మ్ చేసుకోవడానికి, డీటెయిల్స్ అడగడానికి ఇలా వస్తూ ఉంటాయి. అంటే ఇలాంటివి వచ్చినప్పుడు అతను ఏ విధంగా మేనేజ్ చేశారంట? ఏం లేదు, ఇప్పుడు ఫేక్గా ఈ అకౌంట్స్ ఓపెన్ చేసినట్టే ప్రతి దగ్గర మనకి ఫ్రీగా వస్తాయి కదా సిమ్స్ తీసుకునేవాడు, ఒక ఫోన్ తీసుకునేవాడు. ఇప్పుడు మనం రికవర్ చేస్తే కూడా 9 phones ఉన్నాయి మన దగ్గర. 9 ఉన్నాయా 7 ఉన్నాయా 9 phones ఉన్నాయి. సో ఇతను ఏం చేసేవాడు అంటే బల్క్గా సిమ్ కార్డ్స్ తీసుకునేవాడు. హీ యూస్ టు గివ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్ ఆ సిమ్ కార్డ్కి ల్యాచ్ చేసేవాడు. సో అకౌంట్ వచ్చినా కూడాను అతని దగ్గరే ఉంది కిట్, అకౌంట్స్ అతని దగ్గరే ఉన్నాయి, ఫోన్ అతని దగ్గరే ఉంది, సిమ్ కార్డు అతని దగ్గరే ఉంది. ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఎస్ఎంఎస్లో ఇతనికే వస్తాయి కదా, సో ఎవరు కనిపెట్టలేరు. అంటే ఇలాంటిది అసలు మామూలుగా మనం చూస్తే మేడం, గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా ఇలాంటి లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇవ్వరు. ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రమేయం ఏ మేరకు ఉందనుకోవాలి మనం. రెండోది, ఈ వెరిఫికేషన్ చేసే టైమ్స్లో వీళ్ళలో ఎవరైనా డబ్బుకు లోబడి కానీ ఇలాంటి వాటిని ప్రోత్సహించారనుకో. ఫర్దర్గా మేము ఓన్లీ వీ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద అక్యూజ్డ్, ఎవరు చేశారనే దాని మీద ఉన్నాము. ఇమీడియట్గా యాజ్ పర్ రూల్స్ మీకు తెలిసిందే 24 hours వీ హ్యావ్ టు సెండ్ హిమ్ టు రిమాండ్. అరెస్ట్ చేయడం జరిగింది నిన్న, ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత పెట్టాము. బట్ ఏం వెరిఫికేషన్ చేశారు, అసలు వాట్ ఆర్ ద నార్మ్స్ యాజ్ పర్ బ్యాంక్స్? ఒక అకౌంట్ ఓపెన్ చేయాలని అంటే ఏమేమి వెరిఫై చేయాలి, లోన్స్ ఇవ్వాలంటే ఏమేమి వెరిఫై చేయాలి అనేది ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది మేము. అంటే ఇతను ఒక్కడే ఇంత పరిజ్ఞానాన్ని మొత్తాన్ని వాడారా? ఇతనితో పాటు ఇంకెవరన్నా క్రైమ్ సస్పెక్ట్స్గా ఉన్నారా? ఇప్పటి వరకు అయితే మాకు రాలేదు. బట్ ఈ అకౌంట్స్ ఫెసిలిటేట్ చేయడానికి ఒక 2 వ్యక్తులు మా నోటీస్కి వచ్చారు. ఇతను యాక్చువల్గా కంప్యూటర్స్ ఏదో చదువుకున్నాడు, బీకామ్ కంప్యూటర్స్ చదువుకున్నాడు. బీకామేనా కంప్యూటర్స్ బిఏ చదివాడు. బట్ ఏదో ఈ టెక్నికల్గా హార్డ్వేర్ ఇంజనీరింగ్ ఏదో చేశాడు. చేసిన తర్వాత మీ సేవలో ఉన్నప్పుడు ఇతనికి ఈ దాని మీద వచ్చింది. బట్ అతను చెప్పిన కథనం ప్రకారము అతనికి ఏవో నెసెసిటీస్ ఉన్నాయి ఇంట్లో. వాళ్ళ భార్య క్యాన్సర్ పేషెంట్ అని ఏదో చెప్పాడు. బట్ వాళ్ళ భార్య చనిపోయింది 21లో, ఇతను ఆస్తులు కూడబెట్టింది 19 తర్వాత 20 నుంచి 24 వరకు హీ హ్యాస్ బీన్ డూయింగ్ దట్. సో దట్ ఈస్ ఓన్లీ ఇది చేసుకున్నాడు అంతే. సో ఈ విధంగా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సైబర్ క్రైమ్కి సంబంధించి చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఏదైతే తన వ్యక్తిగత కారణాలతోటి వచ్చిన మీ సేవలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి అతనికి ఉన్నటువంటి వ్యక్తిగత కారణాల కోసం ప్రజలను మోసం చేసి